రూపాయి 8 లక్షల కోట్లకు పైగా అప్పులతో రాష్ట్రాన్ని నాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరలా ఇచ్చినోడి దగ్గరలా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. కారులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం. అమ్రాబాద్ మండలం ఈగల్పెంట గ్రామ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. సురక్షితంగా బయటపడ్డ 6 ప్రయాణికులు. చూస్తుండగానే కొద్ది క్షణాలలో పూర్తిగా దగ్ధమైన కారు. నిన్న రాత్రి జరిగిన ఘటన. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ప్రయాణికులు శ్రీశైలం వెళ్తుండగా ఘటన. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నిర్మించిన అమరవీరుల స్తూపం, సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్ ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, చెర్లు పడి పర్రెలు వాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి. సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు. నిషేధిత ప్రాంతంగా ఉండే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళుతో. గుడివాడ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న కొడాలి నాని. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన వైసీపీ నేతలను పరామర్శించిన మాజీ మంత్రి. రష్యాలో కళ్ల ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్. యుద్ధ విమానాల కోసం విడి భాగాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నుండి డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ డిజైనర్ను తీసుకెళ్తుండగా ప్రమాదంలో 4 మృతి, 2 తీవ్ర గాయాలు. ఓటమి భయంతో ఆగమవుతున్న బీఆర్ఎస్. పదవిలో ఉన్నప్పుడు మర్చిపోయిన అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? హరీష్ రావు మాటలతో మోసం చేయడానికి పిట్టల దొర వేషం కట్టడం సిగ్గుచేటు. ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ ను పక్కన పెట్టారు. మరోసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధమయ్యారు. 3 సార్లు కేంద్రంలో బీజేపీ, 2 సార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కేంద్ర ప్రభుత్వంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాం. తెలంగాణకు ఒక్కటంటే ₹1 రాలేదు. ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు. వరంగల్ జిల్లా అంటే రైళ్లకు హబ్ అనుకుంటాం. ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం.
అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తున్నాను తప్పితే ఇంకొకటి లేదు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన. మీ వరంగల్ వాళ్ళకి ఆ విషయం తెలవాలంటే ఒక్కసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. మీరు గంగాధర్ శర్మ గారేనా? వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని, ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది, 1 ఇయర్. అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం. తెలంగాణ సీఎం మీట్ ది ప్రెస్ కార్యక్రమం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజ్ కృష్ణలో ముఖ్యమంత్రి వీడియో సమావేశం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలారా, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్కు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. కారు గుర్తుకు ఓటేద్దాం, జూబ్లీ హిల్స్ తీర్పుతో కాంగ్రెస్ మెడలు ముంచుదాం. బీజేపీ చెప్పు చేతల్లో ఎలక్షన్ కమిషన్. ఓట్ చోరీ గురించి లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయట పెట్టినా పట్టించుకోని ఈసీ, ఓట్ చోరీపై సంతకాల సేకరణ చేపట్టి సుమారు 6 కోట్ల పత్రాలను లారీల్లో తీసుకెళ్లిన రాష్ట్రపతికి చూపిస్తాం. బీజేపీ చేతుల్లో బందీ అయిన ఎన్నికల కమిషన్ దేశంలో ప్రజాస్వామ్య స్వతంత్ర వ్యవస్థలు నిర్వీర్యం. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు